ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. దేశవ్యాప్తంగా పుష్ప 2 మానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప బజ్. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయి ఫ్యాన్స్ ను, మూవీ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. ఎర్రచందనం దొంగగా తన జీవితంలో ప్రారంభించి నియంతలా మారిన ఈ పుష్పరాజ్ కథ మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికే లింక్ పెట్టారు. ఎందుకంటే ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. అందువల్లే ఎర్రచందనం స్మగ్లర్గా అక్కడ తీయడం వల్లే బాగా జనాలు కనెక్ట్ అయ్యారు. అయితే ఎర్రచందనం ఏపీలోనే దొరకడానికి కారణం అక్కడ పరిస్థితులు కఠినంగా ఉంటాయా? రెడ్ శాండిల్ కి ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉందా? నిజంగా ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారా? ఇదంతా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి. దీన్ని ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం, ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఇది ఫ్యాబేసి వర్గానికి చెందిన మొక్క. దీని దుంగ ఎర్రగా ఉండడం వల్ల ఎర్రచందనం అంటారు. ఎర్రచందనం చెట్లను ఇతర ప్రాంతాల్లో చాలా మంది పెంచుతున్నారు. కానీ శేషాచలం కొండలు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉంటాయి. ఈ నేల స్వభావం వల్ల దీనికి వచ్చే నాణ్యత ఇతర ప్రాంతాల చెట్లకు రావడం లేదు. శేషాచలం కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం వంటి వివిధ నిష్పత్తులు ఉన్నాయి. ఈ మొక్కకి ఈ కాంబినేషన్ అనుకూలమైంది. అందుకే శేషాచలం కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయి. ఏ మొక్కలోనూ లేనటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ఇతర ప్రాంతాల్లో పెరిగిన ఎర్రచందనం చెట్ల కలపకు అంత డిమాండ్ ఉండదు. చైనా, జపాన్ వాళ్ళు ఇక్కడి మొక్కల్ని తీసుకెళ్లి పెంచడానికి ప్రయత్నాలు చేశారు. అయినా అక్కడ పెరగలేదు. ఇక్కడ పెరిగే చెట్ల క్వాలిటీనే వేరు. ఎర్రచందనాన్ని రైతులు కూడా పెంచుతున్నారు. కానీ వాళ్ల పంటలకి ఇంత క్వాలిటీ రావడం లేదు. పెంచాలన్నా ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. చిత్తూరు జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ సాధారణంగానే పెరుగుతుంది. దీన్ని పెంచుకోవడానికి విరివిగా ప్రభుత్వం అనుమతిస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఎగుమతులు చేసుకోవచ్చు. శేషాచలం కొండల్లో పెరిగే మొక్కల్లో 20 సంవత్సరాల్లోనే చేవ వస్తుంది. రైతులు పెంచితే 30 నుంచి 40 సంవత్సరాల వరకు పడుతుంది. చైనా, జపాన్, రష్యాలలో ఎర్రచందనాన్ని వివిధ రూపాల్లో వాడుతుంటారు. విదేశాల్లో ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చైనా, జపాన్లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. చైనా, జపాన్తో పాటు రష్యా వాళ్ళు కూడా ఎర్రచందనాన్ని కొంటున్నారు. అందులో ఔషధ గుణాలు ఉన్నాయి. వయాగ్రా, కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో వీటిని వాడుతారు. అల్సర్ని తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయంటారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా ఎలా జరుగుతుంది అంటే వీరప్పన్ తెలుసు కదా. ఎర్రచందనం స్మగ్లర్లకు ఆయన లెజెండ్. వీరప్పన్ చనిపోయిన తర్వాత వేలూరు, కాట్పాడి, జవాదిమలై కొండల్లో ఉన్న స్మగ్లర్లంతా శేషాచలం కొండల్లోకి వచ్చి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. వారు దేనికి భయపడరు. పగలు, రాత్రి తేడా లేకుండా దుంగలను తరలిస్తుంటారు. ఎన్ని రకాలుగా మార్చాలని చూసినా వాళ్ళు మారరు. షార్ప్ వెపన్స్ వాడుతుంటారు. ఎంత దూరమైనా దుంగలను మోసుకుని వెళ్లగలరు. కొండ కోణల్లో నడవడానికి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళను పట్టుకోవడం ఫారెస్ట్ అధికారులకు కూడా కష్టమే. ఒక్కోసారి అధికారులపై కూడా దాడులు చేస్తుంటారు. ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు కీలకమైన వ్యక్తుల డైరెక్షన్లోనే నడుస్తారు. అటవీ ప్రాంతంలో ఉన్న చెక్ పోస్టులు దాటించి ఎగుమతులు చేస్తుంటారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు వారికన్నా కింది స్థాయి కూలీలే నలిగిపోతుంటారు. కూలీలను ఎక్కడకు తీసుకెళ్తారో కూడా చెప్పరు. దుంగలు మోయడం చాలా కష్టం. కూలీలు అరెస్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్ లో పోలీస్, ఫారెస్ట్, ఏపీఎస్పీ, ఏఆర్ ఫోర్స్, సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్ క్వార్టర్స్ గా ఇది పనిచేస్తోంది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ ఎర్రచందనం కూలీలు చెట్లు నరకకుండా ఇది అడ్డుకుంటుంది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కానీ అడవుల్లో సెల్ సిగ్నల్స్ ఉండవు. దీంతో శాటిలైట్ ఫోన్లనే వాళ్ళు వాడుతుంటారు. సినిమాలో చూపించినంత ఈజీ కాదు. ఎర్రచందనం తరలించాలంటే పోలీసులకు దొరికితే వాళ్ళ జీవితాలు కేసుల్లో ఇరుక్కుపోయినట్లే.
ఎర్రచందనానికి కాదు, ఎర్రచందనం టాపిక్ కూడా డిమాండ్ బాగా ఉందని పుష్ప సినిమా ప్రూవ్ చేసింది. అందుకే సిరీస్లుగా మూవీ తీస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పుష్ప సిరీస్ ఎర్రచందనం క్రేజ్ను మరింత పెంచిందని చెప్పడంలో సందేహమే లేదు. ఇది ఎర్రచందనం క్రేజ్.